రాజబాబు, నాకు నోరు అదిలా ఉంది, ఒక ఇల్లు వేసుకుంటానే. ఓ నవరత్నకి మా 30 రూపాయలు. నువ్వు ఇలాంటివి అలవాటు చేసుకోకూడదు రాజా. అమ్మ ఇలా చెప్తే ఇలా నడుచుకోవాలి, సరేనా? ఇలా కిళ్ళీలు వేసుకోవటం, ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్లు అవి కాల్చటం, ఇలాంటి అలవాట్లు ఏమి చేసుకోకే. బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, నలుగురు గొప్పగా చెప్పుకునేలా నడుచుకోవాలి నాన్న. ఈ సమాజం మనల్ని ఎలా కోరుకుంటుందో అలాగే ఉండాలి. మనకు నచ్చినట్టుగా మనల్ని ఇక్కడ బతకనివ్వర్రా. కొత్తగా బతకాలి అని ప్రయత్నించే వాళ్ళని ఈ సమాజం వింతగా చూస్తుంది. వాళ్ళు చూసే చూపే మనకు బతుకు మీద భయం కలిగిస్తుంది. రాజబాబు, రాజబాబు, ఇటు పక్క బాబు వచ్చాడు, చూశారండి? రాజబాబు, రాజబాబు, మా అబ్బాయి కనిపించట్లేదు, ఏమైనా వచ్చాడండి? రాజబాబు, ఎక్కడికి వెళ్ళారా? నువ్వేదో చేసి వెళ్ళిపోయావు, అదే నన్ను ఇంకా వెంటాడుతుంది. కొంచెం వెతికి పెట్టండి సార్. అరే ఏంటమ్మా నువ్వు, నా మీద అభిమానం చావక మళ్ళీ వచ్చావు అనుకున్నా. నువ్వు వేరే పని మీద వచ్చావు. ఏదో చేయండి సార్, కనిపించట్లేదు. చిన్న పిల్లాడండి, మీరు హెల్ప్ చేస్తారని వచ్చాను సార్. కొంచెం వెతికి పెట్టండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. చేస్తానమ్మా, చేస్తా, నేనున్నానుగా, చేస్తా. నువ్వు ఓ కంప్లైంట్ రాసివు, వెంటనే ఎక్కడున్నాడో కనిపెట్టేస్తా. పక్కన ఇక్కడ తప్పాడు సార్, మీ వాళ్ళు ఎవరిని పంపించి దయచేసి పంపించు కొడతా. మీద చేసి మాట్లాడతానే, మాకంటూ ప్రొసీజర్ ఉండదా? కోప్పడ్డాను కదా, ఏం చేయమంటావు? ఒక్కటే టెన్షన్. సార్, మార్నింగ్ నీతో మాట్లాడాలని లోపలికి తీసుకెళ్ళానా, సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. సరే ఏంటి సార్? అందుకే ఇప్పుడైతే బాగా మాట్లాడుకోవచ్చు. కొంచెం రాలిపోతాయి, ఎదురు చెప్తావా? నీ అందరిలాంటి కాకపోయినా నువ్వు చెప్పినట్టు చేసానా లేదా? ఇప్పుడు ఇదేమట అందరికీ చెప్తావా? చెప్తావా? పేపర్ వాళ్ళు అడిగితే చెప్తావా? మీడియా వాళ్ళు అడిగితే చెప్తావా? ఏంట్రా ఇది? ఇది విగ్గం తెలియక నీ ముగ్గులో పడ్డానా?
ఏంటయ్యా సావగొట్టి వెళ్తుంది అనుకుంటే శాపం పెట్టి వెళ్తుంది పతివ్రతలాగా. నా భార్య మహాపతివ్రత, అది రోజు శాపం పెడుతుంటేనే నాకేం కావట్లా. దీని శాపం తగులుద్దా? టీ తాగాలనిపిస్తుందా? నాకు కూడా చెప్పండి చెప్పండి. సార్ బటర్ బిస్కెట్ కూడా చెప్పండి సార్. పోలీస్ అంటే చెవిలో పూలెట్టుకుని ఎమ్మెల్యేలకు ఎంపీలకు వంగి సలాం చేసేవాడు అనుకున్నావా? తోలు తీస్తా. సార్ జరిగింది చెప్పేస్తాను. సార్ మేమిద్దరం కాలేజ్లో కలిసి చదువుకున్నాం. ఒకరికొకరు ఇష్టపడి అప్పుడే లవ్ చేసుకున్నాం. నాకు పెళ్ళైన తర్వాత మేమిద్దరం ఈరోజే కలుసుకున్నాను సార్. ఎలా మొదలైందో తెలీదు. మేము మ్యాటర్ చేసుకున్నాం. ఆ టైంలో చచ్చిపోయాడు. మ్యాటర్లో చచ్చాడా? సినిమాలోనే జరుగుతున్నాయి అనుకున్నా. నిజంగా కూడా అవుతున్నాయా? పెళ్లి జరుగుతుండగా చావడం విన్నాను. వెంట్రా శోభనం జరుగుతుండగా చచ్చావు. మోహన్ రావు 100 ఏళ్ళయ్యా నీకు. అదేనయ్యా నిన్న యంగ్స్టర్ గ్రూప్ లో వీడియో పెట్టావే, జన్మలో అలాంటిది చూడలేదు. ఎలాగ అడుగుతాడుగా, అందుకే చెప్పేశాను. ఏయ్, మోహన్ కాస్త లైన్లో ఉండు. మీరిద్దరు ఇంత ఓపెన్ గా మాట్లాడుకుంటున్నప్పుడు నాకు కూడా ఓపెన్ గానే మాట్లాడాలనిపిస్తోంది. మోహన్, మీ ఏరియాలోనే ఓ కేసు. దీనివల్ల నీకు ప్రమోషనా లేక నాకు బంపర్ ఆఫర్ అన్నది కాసేపట్లో తెలుస్తుంది. నేనే లైన్లోకి వస్తాను. పోరా. ఈ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది. వెంటనే ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వరు, కంజూస్ బడవలు. మీ ఇద్దరినీ పట్టించి వాళ్ళిచ్చిన ఓ సిల్వర్ మెడలు మెడలో వేసుకుని తిరిగే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు ఈ బెర్లిను. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూ తీసిన వీడియోని నేను తీసుకెళ్లి చూపించలేదే అనుకోండి. మిమ్మల్ని ఇద్దరినీ కాపాడినందుకు నా మీద ప్రేమతో ఏమిచ్చుకోగలరు? సార్ నా బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు ఉన్నాయి సార్. ఏంటయ్యా ఇదేమన్నా పిక్ ప్యాకెట్ కేసా? పోయా? సార్ అది కాదు సార్. నగలు, ఈ బైక్ ఇవన్నీ అమ్మేస్తే టోటల్గా 8 లక్షల దాకా ఉంటాయి సార్. ఓయ్, డబ్బుదే ఉందయ్యా డబ్బు. అచ్చేసిన కాగితం వస్తుంది పోతుంది, అది దాని లక్షణం. అది నా దగ్గర లేందా ఏంటి? హత్యానేరం నుంచి మిమ్మల్ని తప్పిస్తున్న నేను తృప్తి పడేలా మీరేమివ్వగలరు? నేను ఆ పనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను సార్. నిప్పులా ఉన్నావు నువ్వు. నాకు బాగా నచ్చావు. నాకిది కావాలి. ఇప్పుడు ఏం తప్పుగా మాట్లాడాను నీ గురించి? ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నావు, ఆడితో మ్యాటర్ చేయించుకున్నావు. ఇప్పుడు నన్ను మేనేజ్ చేసుకోమంటే ఏడుస్తావేంటి? వయసులో కొంచెం పెద్దోన్నని ఆలోచిస్తున్నావా? తమ్ముడు, నువ్వు చెప్పవయ్యా వెంటది. ప్లీజ్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ పని చేయను. ప్రాణం పోతుందన్న చేయను. ఎవరో చూశారు, వాళ్ళు పోలీసులకు చెప్పారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే అది వేరు. కానీ వీడే పోలీస్ కదా. కొంతమంది పోలీసు వాళ్ళు ఇంతే. తెలుసు కదా, మేమిద్దరం లవ్ చేసుకున్నామని చెప్పానుగా. వాడి పరిస్థితి విన్నాక నేను గిల్టీగా ఫీల్ అయ్యాను. వాడేమైనా చిన్నపిల్లడు చాక్లెట్ ఇచ్చి సాటిస్ఫై చేయడానికి రమ్మని పిలిచాను. ఇంటికి వచ్చాడు, కర్మకాలి చచ్చాడు.
కానీ అందరితో చేయడానికి నేను ఐటమ్ గాలి కాదు కదా. కరెక్టే, నేను అర్థం చేసుకోగలను. దేనికోసం అయితే డైవర్స్ అడిగావో అదే చేయమని చెప్తున్నావా? ఆ? నీ దృష్టిలో నేను బాధ్యతనే కావచ్చు, అలా నువ్వే చెప్తే నేను అది చేయను. ఏం ఆలోచించారు? సార్ ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడుతున్నాను. మన ముగ్గురు మధ్య ఎందుకయ్యా రహస్యాలు? ఏ? నువ్వు వాణ్ణి హత్య చేశావు, నువ్వు బాడీని మాయం చేద్దాం అనుకున్నావు. ఇప్పుడు మీ ఇద్దరిని నేను వాడుకోవాలనుకోవడంలో తప్పేముంది? ఏదున్నా నా ముందే డిస్కస్ చేసుకోండి. నేను అలా తప్పుగా అనుకునేవాడిని కాదయ్యా. ఆలోచించు, ఈయనైతే మనకి అవకాశం ఇచ్చిండ్రు. అదే వేరే వాళ్ళు అయి ఉంటే మనకి ఈ ఛాన్స్ కూడా ఉండదు కాదు. భలే పాయింట్ పట్టేసావు నువ్వు. మనం రోడ్డు మీద లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు అవసరమైతే పబ్లిక్ టాయిలెట్లు యూజ్ చేస్తాం కదా, ఇది కూడా అట్లనే అనుకోవచ్చు కదా పవి. అందుకే సార్ మిమ్మల్ని అక్కడే ఉండమని చెప్పాను. ఇందులో నుంచి నువ్వు బయటపడడానికి ఆయన డబ్బు అడిగినా లేక నా ప్రాణం అడిగినా నేను ఇచ్చేసేవాడిని పవి. నా గురించి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. తొందరపడి నోరు జారకు. అందుకే నేను సరెండర్ అయిపోతానంటాను, జైలుకి వెళ్ళిపోతాను. నువ్వు జైలుకు పోతానంటే ఇప్పుడు ఎవరొద్దంటున్నారు చెప్పు? అక్కడ జైలరు, వార్డెన్ మొత్తం నాలాంటి వాళ్ళే. రోజుకోడు కావాలంటాడు. నేను అనుభవంతో చెప్తున్నాను నీకు. ఆ మురిక్కాలువతో కంపేర్ చేస్తే నేను చిన్న సెలయేరుని, పారే పిల్ల కాలువని. నీకింతకంటే వేరే మార్గం లేదు. నువ్వే డిసైడ్ చేసుకో. ఆ కాలకేయుడా, ఈ బాహుబలే, ఆ మురిక్కాలువ, ఈ సెలయేరా. పవిత్ర, పవిత్ర, ఇలా చూడమ్మా, ఇది హత్య కేసే కదా. ఓ 7 ఏళ్లలో బయటికి రావచ్చు అనుకుంటున్నావేమో. ఆ పాత రోజులు కాదమ్మా. ట్రైన్లో టికెట్ తీసుకోకుండా దొరికి 20 ఏళ్లు జైల్లో ఉండొచ్చిన వాళ్ళున్నారు మన ఊళ్ళో. సిస్టమ్ అలా ఉందమ్మా. ఇప్పుడు ఇదంతా పేపర్లో రావడం, నీ ఫోటో టీవీలో వేయడం, ఆ తరువాత ఇది బ్రేకింగ్ న్యూస్ గా రావడం చూసి మీ ఇంట్లో వీళ్ళింట్లో ఓ 2 ఊరేసుకొని చావడం అవసరమా? నువ్వు నీచంగా ఆలోచిస్తే నీకంటే నీచంగా ఆలోచిస్తాడు ఈ బెర్లిన్. పవిత్ర, 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 ఏమంటున్నావు? ఒప్పేసుకుందిరా బెర్లీ. చూడు బంగారం, ఊరవతల పాత టైర్ల షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి 4 పాత టైర్లు తెచ్చి ముందు బాడీని తగిలెట్టేద్దాం. ఆ తర్వాత మంచి ప్లేస్ చూసి మన పని మొదలు పెట్టేద్దాం. హలో బ్రదర్, ఓ తెల్ల పేపర్ మీద సంతకం పెట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. రండి రండి, ఇంకేం ఆలోచించొద్దు. కమాన్ కమాన్, క్విక్. ఇంత సహాయం చేస్తుంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మంచికి రోజులు లేవురా బెర్లిన్. సాఫ్ట్ గా తేలిపోయే చిన్న విషయానికి ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. రండి, మంచి టైం అన్ని సార్లు రాదు. బండి తీయండి.